వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఏప్రిల్ 3న పుట్టినటువంటి వాళ్ళది కనుక మనం చూసుకుంటే అది కూడా పిల్లల విషయంలో లోషో గ్రిడ్ చార్ట్ ప్రకారము వాళ్ళ లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్, లక్కీ స్టోన్స్ అసలు ఏ విధంగా ఉండాలి, ద సేమ్ టైం అసలు ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో సార్. హలో నాన్న. సార్, చాలామంది చిన్నపిల్లలకు పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు, కేర్ అవి తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పటికీ కొంతమంది పిల్లలు పుట్టేసిన తర్వాత పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. ఆ పేరు బలం తెలుసుకోవాలంటే మిమ్మల్ని అలా అప్రోచ్ అవ్వాలి. అండ్ ఏప్రిల్ 3న పుట్టినటువంటి వాళ్ళది పిల్లలది జనరల్ నంబర్ ప్రకారం క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రేట్స్ అసలు ఎలా ఉంటాయి? నాన్న, ముందుగా మీరందరూ మీ పేర్ల బలం తెలుసుకోవడానికి నేను ఒక మంచి అవకాశం ఇస్తున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నీట్గా వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్. వాట్సాప్ లేని వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు, ఎస్ఎంఎస్. సో ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. నాన్న, ఇక్కడ చిన్న తేడా చెప్తా నాన్న. మన ఇండియాలో ఏమంటే 3 నెలలు, 6 నెలలు, 7 నెలలు. మనకు పిల్లోడు వచ్చాడు, వాళ్ళ నాన్న 1.5 yearగా నన్ను కలవాలని వాడికి పేరే పెట్టలేదు. ఎలా అంటే ఇక్కడ ఫారెన్లో తీసుకుంటే యూఎస్ లాంటి ప్లేస్లో 48 hours సోషల్ పాన్ నంబర్ ఇవ్వాలి. సో తల్లి డెలివరీ డేట్ తెలుసు, టైం తెలుసు, నాకు అన్నీ ఇచ్చేసి నేను డెలివరీ ముందు పేర్లు ఇవ్వడం లేదు నాన్న. మనం పెట్టకూడదు. పిల్లవాడు పుట్టిన తర్వాతే జాతకం ప్రకారం మనం పేర్లు సజెస్ట్ చేయాలి. సో తేడా గమనిస్తే అమెరికాలో పుట్టిన పిల్లలు చాలా బాగా ఎందుకు షైన్ అవుతున్నారంటే పేరెంట్స్ ఆర్ టేకింగ్ వాట్ ఐఎమ్ గివింగ్. ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఇది కరెక్ట్ సార్ అంటే దే ఆర్ నాట్ ఆర్గ్యూయింగ్. మా పిల్లోడు బంగారు భవిష్యత్తే ముఖ్యం. నేను 100 పేర్లు ఇస్తే 100 ఒక్కడు కూడా నెక్స్ట్ అన్న ఇంకొకటి ఇవ్వండి. పిల్లోడ్ లైఫ్ బాగుంటుందంటే దే ఆర్ అంటే హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ దే నో ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ. చాలామంది నా క్లయింట్సే యూస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇండియాలో ఏమంటే దే ఆర్ సీయింగ్ డిఫరెంట్ నేమ్స్. యునిక్గా ఉండాలి, 2-3 పేర్లు పెట్టాలి. సో మనం 2-3 పేర్లు పెడితే పిలవలేం కదా. నేను చెప్పేది ఏమంటే టేక్ 1 నేమ్ ఇస్ హార్ట్. ఆ పేరుని ఎక్కువ పిలవండి. తాత ఒక పేరు, అవ్వ ఒక పేరు, అమ్మ ఒక పేరు, పనోళ్ళు ఒక పేరు పిలిస్తే పవర్ డైవర్ట్ అయిపోతుంది. సో సింగిల్ నేమ్స్ పెట్టుకోవాలి. పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పే 3rd April 2025లో పుట్టినవాడు అదృష్టవంతుడు. సో ప్రపంచాన్ని జయించడానికి పుట్టినవాడు. ఇది బర్త్ నంబర్ 3, డెస్టినీ 7. 3 అనేది దేవతలు, 7 అంటే కేతు, 3 అంటే గురువు జూపిటర్, 7 కేతు. అద్భుతం. 3 ముళ్ళేసాక 7 అడుగులు వేస్తాం. ఇంతకన్నా మ్యాజికల్ నంబర్స్ పుట్టుకలో ఉండవు. ఎలా సార్? అంటే ఈ మ్యాజికల్ నెంబర్స్కి లక్కీ కలర్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్స్ అసలు ఏముండే అవకాశం ఉంటుంది? ఇది అద్భుతం నాన్న. ఇలా మొక్కోవాల పిల్లలు ఇలా పుట్టాలి, ఈ రోడ్డు పుట్టాలని. నాకు ఈ 3/7 అంటే చాలా ఇష్టం. ఈ డేట్లో పుట్టిన చాలామంది గ్రేటెస్ట్ లెవెల్కి వెళ్ళారు 3/7. సో వీళ్ళకి పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్ చాలా లక్కీ. వీళ్ళకి ఒకే ఒక అన్లక్కీ కలర్ ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్. సో వీళ్ళు ఒక అమెథిస్ట్ అండ్ క్యాట్ ఐ కాంబినేషన్లో పిల్లలు పుడితేనే మెడలో వేసేస్తే బ్లాక్ థ్రెడ్. పిల్లలకి మనం బంగారు వేసి వాళ్ళని ప్రమాదంలో పెట్టకూడదు. పనోళ్ళు చూపులు దాని మీద ఉంటాయి. సో బ్లాక్ థ్రెడ్ వేస్తే అంటే ఎవరు పిల్లల్ని హాని చేయకుండా, దారం అంటే ఎవరు లాక్కొని పోరు. దట్ ఈస్ మై ఉద్దేశం, ఇంకో తక్కువ చేయడానికి కాదు. సో ఒక అమెథిస్ట్ అండ్ క్యాట్ ఐ మెడలో వేస్తే పిల్లోళ్ళలో గ్రోత్ బాగుంటుంది. బాడీ గ్రోత్, మైండ్ గ్రోత్, మజిల్ గ్రోత్, థింకింగ్ పవర్. 3 అనేది గురువు. వీళ్ళు ఏది చూసినా పట్టేయగలరు. నాలెడ్జ్ విత్ స్పిరిచువాలిటీ ఈ 3/7. సో వీళ్ళకి పేరు బాగా పెడితే వీళ్ళు సముద్రాలు దాటాలి పేరు, లేదా వీళ్ళు సముద్రాలు దాటి సంపాదించాలి. సో వీళ్ళు వ్యాపారం చేసిన, కాలేజెస్ పెట్టినా, స్కూల్స్ పెట్టినా దే విల్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ 3/7లో. వీళ్ళు గెలుపు ఓటల్ని సమానంగా తీసుకుంటారు, బట్ దేవుడు వీళ్ళు గెలుపునే ఇస్తాడు. ఏదొచ్చినా ఓకే అనుకుంటారు, బట్ గాడ్ విల్ గివ్ దెమ్ బ్లెస్సింగ్స్ ఓన్లీ. ఇక్కడ వీళ్ళకి మిస్ అయిన నంబర్స్ యాంటీ నెంబర్స్ ఏముండే అవకాశం ఉండదు. ఒక గ్రీన్ కలర్ అండ్ 6 నంబర్ యాంటీ. 6, 15, 24లో
సో వీళ్ళకి 6 లెటర్స్లో శ్వేత, స్వాతి, స్వప్న, రమేష్, రాజేష్, రాకేష్, సురేష్ ఇలాంటి పేర్లు పెడితే పుట్టుకి యాంటీ. పుట్టింది 3 దేవతల్లో, ఈ 6 రాక్షసులో. పిల్లోడి హెల్త్ పాడైపోతుంది, కోపం ఎక్కువైతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఈ పిల్లోడి పేరు 6లో ఉండకూడదు, 6 లెటర్స్లో ఉండకూడదు, గ్రీన్ వాడకూడదు, 6/15/24లో ముఖ్యమైన పనులు చేయకూడదు. ఈ డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయిన నంబర్స్ వచ్చేసి 9, 6, 7, 8, 9. సో ఈ శక్తులన్నీ కోల్పోతారు. సో వీళ్ళ పేరుని కానీ 7 లెటర్స్లో 9 కానీ 8 కానీ 6 ఒకటి అవాయిడ్ చేయాలి. సో మిగతా నంబర్స్ 9, 7, 8 పెట్టుకోగలిగితే వీళ్ళకి 2 లైన్స్ ఫుల్ అయిపోతాయి. 2 లైన్స్ చంద్రబాబు గారికి 2 లైన్స్ ఫుల్ అయ్యాయి, పవన్ కళ్యాణ్ గారికి 2 లైన్స్, రేవంత్ రెడ్డి గారికి 2 లైన్స్. రేవంత్ రెడ్డి గారు 816 ప్రాక్టికల్ మ్యాన్, ఇట్స్ వెరీ ప్రాక్టికల్. ఈవెన్ పవన్ కళ్యాణ్ 816 ప్రాక్టికల్ మ్యాన్. సో ఒక్కొక్క లైన్ ఫుల్ అయితే ఒక్కొక్క పరిపూర్ణత వస్తుంది. సో మనకు అవకాశం ఉన్నప్పుడు మన బిడ్డలకి 2 లైన్లు ఇవ్వలేకపోతే ఎలా? సో 2 లైన్లు పెట్టి వాళ్ళకి లక్కీ స్టోన్స్ ఇచ్చి, చిన్నప్పుడే అన్లక్కీ నంబర్ వద్దు, ఈ కలర్ వద్దు అని చెప్పి మనం మంచి పేరు వీళ్ళకి పెట్టగలిగితే అంతకన్నా అదృష్టం ఉండదు సార్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ నేమింగ్ న్యూ బోర్న్ కిడ్స్. వాళ్ళకి 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చినట్టు ఆ రోజు చాలా ఆనందంగా ఉంటాం. 10 మంది పిల్లల పేర్లు పెడితే చాలా ఆనందంగా ఉంటాను. కానీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అన్న, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ అంతా అందులో చాలా క్లియర్గా కనిపిస్తుంది కూడా. అవును నాన్న, మీరు రీసెర్చ్ చేసింది కూడా చాలా. నాన్నగారు 20 ఏళ్ళ కష్టము నేను చాలా సింపుల్గా తీసుకున్నాను నాన్న దగ్గర నుంచి. యాజ్ అ డాక్టర్ నేను ఐ కుడ్ టేక్ దిస్ సబ్జెక్ట్. మామూలు అయితే మనం ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 10-15 years పడుతుంది. అవును చాలా షార్ట్ పీరియడ్లోనే. నిజంగానే అంటే మీరు నేను కంటిన్యూ చేస్తున్నాం కదా. అంటే జనరల్గా నాకు ఎప్పుడైనా సరే మీరు కొన్ని మాట్లాడేటప్పుడు నాకు ఇంత అనర్గళంగా అంత మంచి ఇన్ఫర్మేషన్ భలే వస్తుంది అని అనిపిస్తుంది. బట్ రియాలిటీలో అది ట్రూ. అది అంటే నేను బయట కూడా చూసాను కాబట్టి చెప్తున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.